హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీగడతో ఎలా నెయ్యిని చేశానో చూపిస్తాను. ఈ మీగడైతే పాలని బాగా కాకపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాక బాగా గట్టి మీగడ వస్తుందండి. నేనైతే అది స్టోర్ చేశాను. పాల మీద మీగడతోనే చేస్తున్నాను. ఇవి ఒక 4 లీటర్స్ దాకా పాలు. ఈ మీగడని తీసుకొని మిక్సీలో వేసుకొని చల్లనీళ్ళు పోసుకోవాలి. బాగా కూల్ ఉన్న వాటర్ పోసుకున్నాక మిక్సీలో కొంచెం పల్స్ మోడ్లో తిప్పాలి. తిప్పాక వాటర్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యి ఈ మీగడ కూడా సపరేట్గా వచ్చేస్తుంది. ఆ మీగడని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. కొంతమంది అయితే పెరుగు మీద ఉన్న మీగడతో కూడా మజ్జిగ చిలికి అప్పుడు వచ్చిన మీగడతో చేస్తారు. కానీ నేనైతే ఈ విధంగా పాల మీదదే చేశాను. పాల మీదకి నాకు కొంచెం ఈజీ అనిపించింది. పెరుగుతో మళ్ళీ కొద్దిగా కష్టమేమో అనిపించి నేను ఈ విధంగా చేశాను. ఏ ప్రాసెస్ అన్నా చేసుకోవచ్చు, మీ కంఫర్ట్. ఈ విధంగా అవన్నీ తీసి పెట్టుకున్నాక వాటర్లో బాగా వాష్ చేయాలి. ఒక 2 to 3 టైమ్స్ నీట్గా. ఇక్కడ కూడా నేనైతే చల్లనీళ్ళే యూస్ చేశాను. బాగా అది అంటే నాకు పెద్దది చేతికి సరిపోవట్లేదని 2 బౌల్స్గా డివైడ్ చేసి బాగా అయితే వాష్ చేశాను. మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ విధంగా వాష్ చేస్తున్నాను. ఈ మీగడ్ని మనం 4 to 5 డేస్ వరకు స్టోర్ చేస్తాం కాబట్టి ఈ విధంగా నీట్గా కడుక్కుంటే ఎటువంటి స్మెల్ రాకుండా బాగుంటుంది. తర్వాత పొయ్యి మీద కొంచెం మందంగా ఉన్న ప్యానే పెట్టుకొని మీగడని అయితే వేసేసుకోండి. ఇది బాగా కరిగిపోవాలి. ఫస్ట్ అయితే అంతా బాగా నురుగుగా వస్తుంది. ఆ నురుగంతా పోయి ఇదిగోండి ఈ విధంగా క్లియర్గా వస్తుంది. ఈ నెయ్యిలోకి నేను కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు అయితే బాగా మరగనిచ్చేసాక అది పూర్తిగా చల్లారాక మాత్రమే మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటామో దాంట్లో వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.